గురుగారు, భాగవతం ప్రథమ స్కందంలో సౌనకాది ఋషులు సూత మహర్షిని అడిగినటువంటి ప్రశ్నలేంటి? ఆ ప్రశ్నల యొక్క ప్రత్యేకత ఏమిటి? సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. శ్రీమద్భాగవతం వేదవ్యాస భగవానుడు ప్రత్యేక దృష్టితో రచించాడు. ఆ ప్రత్యేక దృష్టితో రచించినటువంటి భాగవతం యొక్క ప్రయోజనాన్ని ప్రాథమికంగా ప్రథమ స్కంధంలో 12 స్కందాల భాగవతంలో ప్రథమ స్కంధంలో చెప్పబడింది ఏంటంటే, ఈ కథని మనకి చెప్పినటువంటి సందర్భము నైమిసారణ్య మహాక్షేత్రంలో సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములకు చెప్తున్నారు. అంటే కలి వల్ల భయపడుతున్నటువంటి శౌనకాది మహాములందరూ కూడా కలి వెళ్ళిపోయే వరకు కూడా నైమిసారణ్య మహాక్షేత్రంలోనే ఉండి దీర్ఘకాలము సత్రయాగం చేస్తుంటారు. ఆ సత్రయాగం చేసిన సందర్భంలో మధ్యాహ్న సమయంలో, ఖాళీ సమయంలో, ఈ యజ్ఞయాగాదులు చేసిన విరామ సమయంలో సూత పౌరాణికుల వారిని సందేహం అడుగుతుంటారు. ఆ సందేహం అడుగుతూ వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా, ఇప్పుడు ప్రస్తుతం కలియుగం వస్తోంది. ఈ కలియుగంలో జీవులందరూ కూడా కలి వల్ల భయపడుతూ ఉంటారు. అట్లా కలి యొక్క భయం పోగొట్టాలంటే, కలి భయం పోవాలంటే ఏది వింటే కలి భయం పోతుందో చెప్పమంటే అప్పుడు భాగవతాన్ని చెప్తూ ఉంటారు. అప్పుడు భాగవతాన్ని చెబుతానని సూత పౌరాణికులు వారు చెప్తే వీరు 6 ప్రశ్నలు వేశారు. మొత్తం 6 యొక్క సారాంశమే 12 స్కంధాల భాగవతం. మొట్టమొదట అడిగింది ఏమిటంటే, పురుషార్థాలు 4 ఉన్నాయి కదా, ఏది ఉత్తమ పురుషార్థము, ఏ పురుషార్థం మానవుణ్ణి తరింపజేస్తుంది అంటే, ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థాలు ఉన్నాయి. ఈ 4 పురుషార్థాల్లో ఏ పురుషార్థం ఉత్తమ పురుషార్థముగా చెప్పబడింది అంటే, ఆ కథని చెబుతూ మోక్షానికి ఉపయోగపడేటువంటి కథని చెప్పారు. భాగవతంలో మోక్షం పొందినటువంటి కథలన్నీ కూడా మోక్ష పురుషార్థం. ఇక రెండవది ఏమిటంటే, జీవుడు ఉద్ధరించబడాలంటే ఏ మార్గంలో జీవుడు ఉద్ధరించబడతాడో అనేది రెండవ ప్రశ్న. దానికే జ్ఞానానికి సంబంధించినటువంటి కథలన్నీ చెప్పబడ్డాయి. ఇక మూడవ కథ ఏమిటంటే, భగవంతుడి యొక్క అవతారాలు ఎన్ని, ఏకవింశతి అవతారాలు వివరించారు, అదే భగవంతుడి యొక్క అవతారాలు ఎన్ని. నాలుగవ ప్రశ్న ఏం వేశారంటే, అయ్యా, ఇన్ని కుటుంబాలు, ఇన్ని వంశాలుంటే పరమాత్మ దేవకీ వసుదేవులకే ఎందుకు కుమారుడుగా జన్మించాడు? ఎక్కడైనా పుట్టచ్చు కదా, మరి దేవకీ వసుదేవులకి ఎందుకు పుట్టాడు అంటే, చెరసాల్లో పుట్టాడు కదా ఆయన. రామచంద్రమూర్తి ఏమో దశరథ మహారాజుకు పుట్టాడు, కౌసల్యాదేవికి. మరి అంతకంటే పెద్ద అవతారం అన్నారు కదా, కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అవతారం అన్నారు. ఆయన దేవకీ వసుదేవులకి ఎందుకు జన్మించాడు అనేటువంటి ప్రశ్న వేశాడు. తర్వాత భగవంతుడి యొక్క విభూతులు ఏమిటి, భగవంతుడి యొక్క వైభవం ఏమిటో లీలలు చెప్పమన్నాడు. భగవంతుడి యొక్క లీలలు మనకి దశమ స్కంధంలో భగవంతుడి యొక్క లీలలు. చివరిగా ప్రశ్న, 6వ ప్రశ్న ఏం వేశాడంటే, అయ్యా, కృష్ణ పరమాత్మ భూమి మీద 125 సంవత్సరాలు ఉండి ఆ తర్వాత అవతార సమాప్తి చెంది వైకుంఠానికి వెళ్ళారన్నారు. కృష్ణ పరమాత్మ అవతార సమాప్తి అయిన తర్వాత ధర్మము ఎక్కడికి వెళ్ళింది, ఈ విషయం చెప్పమన్నాడు. ఈ 6 ప్రశ్నలు కూడా శౌనకాది మహాములు నైమిసారణ్య మహాక్షేత్రంలో సూత పౌరాణికుల వారిని అడిగినట్టుగా భాగవత ప్రథమ స్కంధంలో ఉన్నది. వీటికి విపులమైనటువంటి సమాధానమే 12 స్కంధాలు 18,000 శ్లోకాలతో భాగవతంలో వర్ణించినటువంటి విషయం.